హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. కల్పవృక్షం. హిందూ పురాణాల్లో ఈ వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వృక్షం కోరిన కోరికలు తీరుస్తుందని హిందువుల నమ్మకం. ఇప్పుడు హీరో ప్రభాస్ ఈ కల్పవృక్షాన్ని తాను కట్టించుకుంటున్న కొత్త ఇంట్లో పెట్టించారట. దీనికోసం ఏకంగా ₹1 కోటి ఖర్చు చేశారట. సాధారణంగా కల్పవృక్షం ధర ఆ చెట్టు వయసును బట్టి పెరుగుతూ ఉంటుంది. కాగా ప్రభాస్ 100 ఏళ్ల నాటి వృక్షం తెప్పించి మరీ ఇంట్లో పెట్టించాడు. ఇక ప్రభాస్ మాదిరిగా ఇంత ఎక్కువ వయసున్న కల్పవృక్షం ముఖేష్ అంబానీ ఇంట్లో మాత్రమే ఉందట. బాలయ్య దాటికి బాక్సులు బద్దలవ్వడం, థియేటర్లు షేక్ అవ్వడమే కాదు, ఓటీటీ సంస్థలు ఇప్పుడు గూస్ బంప్స్ తో అల్లాడుతున్నాయి. ఎస్, రీసెంట్ గా అఖండ 2 రఫ్ కట్ చూసిన ఓ ఓటీటీ సంస్థ టీం బాలయ్య శివతాండవం చూసి పూనకాలతో ఊగిపోయారట. దెబ్బకు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇది చూసిన మరో ఓటీటీ సంస్థ కూడా పోటీగా బాలయ్య అఖండ 2 కంటెంట్ ను కొనేందుకు భారీ రేట్ను కోట్ చేసిందట. ఇక ఈ విషయం పక్కకు పెడితే అఖండ 2 మేకర్స్ మాత్రం ఓటీటీ రైట్స్ రూపంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. చూడాలి మరి అఖండ 2 డీల్ ఎలా క్లోజ్ అవుతుందో. తమ్ముడు ఎఫెక్ట్ ఇప్పుడు నితిన్ కెరీర్ పై గట్టిగానే ప్రభావం చూపుతుందని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. 75 కోట్లు పెట్టిన సినిమాకు జస్ట్ 3 కోట్లు మాత్రమే రావడంతో భారీగా నష్టపోయిన దిల్ రాజు ఎల్లమ్మ సినిమా విషయంగా కాస్త ఆలోచనలో పడ్డారట. ఎల్లమ్మ సినిమాకు కూడా భారీగా బడ్జెట్ పెట్టాల్సి వస్తుండటంతో నితిన్ మార్కెట్ లెక్కలను బేరీజు వేసుకొని బిజినెస్ పరంగా ఈ సినిమా వర్కౌట్ కాదనే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారట దిల్ రాజు. అయితే డైరెక్టర్ వేణు మాత్రం దిల్ రాజు వైపే చూస్తున్నారు. సినిమాను తొందరగా ఫినిష్ చేసేసి రిలీజ్ చేయాలని పని చేస్తూనే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించినట్టుగా తెలిపారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకున్నామన్నారు. మాట వినాలి పాట ప్రేక్షకులను చాలా ప్రభావితం చేసిందన్నారు. మహేష్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాకి తానెందుకు పనిచేయడం లేదో చెప్పారు సినిమాటోగ్రఫర్ సెంధిల్ కుమార్. SSMB 29లో ఏదో కొత్తగా చేద్దామని అనుకున్నారట రాజమౌళి. అందుకే ఇంకో సినిమాటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు ఆయన. ఒక్క పాటతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిపోయారు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. కూలీ సినిమాలో మోనికా పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన సౌబిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఇప్పుడు. గతంలో మంజుమల్ బాయ్స్ టైంలో వచ్చిన హైప్ కంటే మోనికా సాంగ్తోనే సౌబిన్ కి ఎక్కువ హైప్ వచ్చిందన్నారు. అమీర్ ఖాన్తో లోకేష్ కనకరాజ్ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు లోకేష్. ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా దీన్ని ప్లాన్ చేయబోతున్నట్టు తెలిపారు లోకేష్. కూలీలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు అమీర్ ఖాన్. కింగ్డమ్ ప్రమోషన్ షురూ చేసిన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు సంబంధించిన బిగ్ లీక్ ఇచ్చేశారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్ చిరిగిపోవడం పక్కా అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన మాటలతో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు నాగవంశీ. ఆన్లైన్ మోసాలకు సెలబ్రిటీలు బలవ్వడం కామన్ అయిపోయింది. రీసెంట్ గా అనసూయ ఓ కామర్స్ వెబ్సైట్ కారణంగా తాను మోసపోయినట్టు చెప్పారు. ఇక ఈ క్రమంలోనే గతంలో నాకు కూడా ఇలాంటి కామర్స్ సైట్ల కారణంగా మోసపోయినట్టు చెప్పిన ఓ వీడియో నెట్టిన వైరల్ అవుతోంది. ఇక అందులో నాకు కూడా ఆన్లైన్ షాపింగ్ పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో అద్భుతంగా కనిపించే క్లోత్స్ కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాక చాలా ముతుకగా నాసి రకంగా ఉంటాయని, చాలాసార్లు ఇలా తాను మోసపోయానని చెప్పారు.